వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే, చిట్ లిఫ్ట్ చేసిన తర్వాత మనం పేమెంట్ను తొందరగా ఎలా రిలీజ్ చేసుకోవాలా అన్న టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నామండి. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, కపిల్ చిట్స్ ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనకి ఏంటంటే లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్లో చిట్స్ అనేది మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు పేమెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 lakh నుంచి 1 crore వరకు కూడా ఎవ్రీ మంత్ మనకి చిట్స్ అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉండడం జరిగింది. సో మనకి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది అడుగుతున్నది ఏంటంటే పేమెంట్ డిలే చేస్తున్నారు అన్న టాపిక్ గురించి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. లిఫ్ట్ చేసిన తర్వాత ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా మనం అయితే రిలీజ్ చేసుకోవాలన్న టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామండి. సో మీకు చిట్ లిఫ్ట్ అయిన తర్వాత మీకు వెంటనే నెక్స్ట్ డే, ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే 13th రోజు యాక్షన్ అయితే మీకు నెక్స్ట్ డే ఫస్ట్ రోజు ఈవినింగ్ వరకు మీకు ఏంటంటే షూటీ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ షూటీస్ అయితే మీరు ఎంత వీలైన తొందరగా అంత వీలైనట్టుగా దాంట్లో ఏంటంటే మీకు మెన్షన్ చేయబడుతుంది షూటీ ఫామ్లో ఎన్ని షూటీస్ ఉంటుంది. అంటే మీ ఎఫ్ఎల్ మీ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి అలా షూటీస్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు ఎవరైతే చిట్ వేయించినారో, మీ యొక్క ఏజెంట్ అయినా సరే అండ్ మీ ఎంప్లాయ్ అయినా సరే, మీకు ఏంటంటే అతనితో పరిపూర్ణంగా మీరు కంప్లీట్గా అడగండి. ఏంటంటే ఏమేమి పెట్టాలి, ఎలా ఉండాలి, ఎన్క్లోజ్ చేసుకోవాలని ఒక పేపర్ మీద రాపించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమేమి ఎన్క్లోజ్ చేయాలనేది పూర్తిగా మీరు అక్కడ కరెక్ట్గా మీరు వాళ్ళతో రాపించుకొని మీరు టైంకి మీరు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఊకే తిరగాల్సిన అవసరం ఉండదండి. అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకున్నట్లయితే, ఒక 15 lakh చిట్టి మనం తీసుకున్నట్లయితే స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒక 4 షూటీస్ మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఈ 4 షూటీస్కి వచ్చేసి మనకు ప్రైవేట్ వచ్చేసేసి మీకు ఏంటంటే ఎన్క్లోజ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే 3 months ప్లే స్లిప్స్, ఆ 3 months మనకు బ్యాంక్లో పడ్డట్టు 3 months స్టేట్మెంటు, అండ్ జాబ్ ఐడి, ఆధార్ ఐడి, అండ్ ఓన్ హౌస్ ఉంటే మనకు కరెంట్ బిల్ జిరాక్స్, ఇవన్నీ కూడా ఒక సెట్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి దాని మీద ఎవరైతే గ్యారంటర్ పెడతారో దాని యొక్క ప్రతి ఒక్క సిగ్నేచర్స్ పెట్టించేసి, అదేవిధంగా షూరిటీ బ్యాక్ సైడ్ కూడా మనకు సిగ్నేచర్ పెట్టేయాలండి. ఇది ప్రైవేట్ అయితే. గవర్నమెంట్ అయితే ఏంటంటే మీకు గవర్నమెంట్ ప్లే స్లిప్స్ కూడా ఇప్పుడు కూడా ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి, ఇదివరకు ఏంటంటే మనకు అటెస్టెడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అక్కడ కూడా మీకు ఏంటంటే 3 months ప్లే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంటు, అటెస్టెడ్ చేసి వస్తే స్టేట్మెంట్ అవసరం లేదు గవర్నమెంట్ వాళ్ళకి. అటెస్ట్ లేకపోతే ఏంటంటే 3 months బ్యాంక్ స్టేట్మెంటు, 3 months ప్లే స్లిప్స్, అండ్ జాబ్ ఐడి, ఆధార్ ఐడి, అండ్ ఓన్ హౌస్ ఉంటే మీకు ఏంటంటే ఓన్ హౌస్ ఉంటే మనకి ఏంటంటే కరెంట్ బిల్లు, ఈ టోటల్ మీద కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అండ్ షూటిఫై బ్యాక్ సైడ్ కూడా మనకు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐటీ షూటీస్ అంటే బిజినెస్ వాళ్ళది మీరు షూటీగా తీసుకున్నట్లయితే, మీరు ఐటీ ఫార్మ్స్ మొత్తం టోటల్గా సెట్ అయితే ఉంటుందో 3 years అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఫైలింగ్ ఉన్నటువంటి 3 years జిరాక్స్ సెట్ తీసేసుకొని, అండ్ అక్కడ ఏంటంటే మీ బిజినెస్ ప్రూఫ్, అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా టోటల్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అండ్ గ్యారంటర్ బ్యాక్ సైడ్ కూడా సిగ్నేచర్ తీసుకుంటే, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి అయితే ఎవరైతే షూట్ ఫామ్ ఇవ్వడానికి వచ్చినా అతని దగ్గరికి మీకు ఏంటంటే క్లియర్గా కనుక్కోండి. ఒకటేసారి పేపర్ మీద రాయించుకొని, అదేవిధంగా నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒకటేసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ తిరగాల్సిన అవసరం అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఒకటేసారి డాక్యుమెంట్ మీరు అడిగినవి కరెక్ట్గా సఫిషియెంట్గా ఇవ్వగలిగితే, అక్కడే క్లియర్గా మాట్లాడుకొని ఒకటేసారి సబ్మిట్ చేయగలిగితే మీ పేమెంట్ అనేది తొందరగా ఈజీ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి, కొంతమంది అదేవిధంగా ఇంకోటి ఎక్స్ట్రా అంటే ఈ మధ్యలో వచ్చిందంటే ఫొటోస్ కూడా అడుగుతున్నారండి. ఆ ఫొటోస్ కూడా ఎవరైతే గ్యారంటర్లు పెట్టారో పిఎస్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకు గ్యారంటర్లకు మొత్తం కూడా ఏంటంటే టోటల్గా దాంట్లో ఉన్నటువంటి ఫొటోస్ పెట్టేసి దాని మీద సిగ్నేచర్ అడుగుతున్నారు. అది కూడా క్లియర్గా అప్పుడే జరిగితే ఒక్కటేసారి మీరు ఇచ్చినవి కూడా 1 day టైం తీసుకొని ఒక్కటేసారి మీరు సబ్మిట్ చేస్తే మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు, హెడ్ఏక్ అనేది ఉండదు. అది క్లియర్గా ఏంటంటే ఫస్ట్ మెమోకి వెళ్ళేసి అప్రూవల్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్కి వచ్చి, ఆ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ అడగడానికి ఉండదు, ఓన్లీ సిగ్నేచర్ తీసుకొని క్లియర్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవి తెలియక చాలా మంది ఏంటంటే ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వక మళ్ళీ అటు పోయి ఇటు వచ్చేసి ఈ విధంగా డీలే అవుతుందండి. కంపెనీ ఏంటంటే మీకు ఏంటంటే చెప్పేటప్పుడే పూర్తిగా మీరు అతని దగ్గర క్లారిటీగా తీసుకొని ఏమేమి కావాలనేది క్లియర్గా మెన్షన్ చేసుకొని ఒకటేసారి సబ్మిట్ చేయగలిగితే మీరు పేమెంట్ అనేది ఈజీగా తొందర అవుతుందండి. చాలా మంది ఈ విధంగా కొద్దిగా ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వక ఆ విధంగానే పెండింగ్ అవ్వుకుంటూ వెళ్ళిపోయేసరికి పేమెంట్ డిలే చేస్తున్నారు అని చెప్పేసి కంపెనీ అనడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే ఈ మిస్టేక్ చేయకుండా, ఏదైతే మీరు చిట్ లిఫ్ట్ చేసినట్లయితే అది క్లియర్గా అతనితో అడిగి ఒకటేసారి మీరు టోటల్గా ఒకటేసారి సబ్మిట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు డీలే ఎక్కడ జరగదండి, క్లియర్గా వెళ్ళిపోతుంది. పేమెంట్ అనేది ఎక్కడ డీలే చేయడం లేదు. కాబట్టి మీరు చిట్ లిఫ్ట్ చేసిన తర్వాత క్షుణ్ణంగా ఒకటేసారి అడగండి.
టోటల్గా అన్నీ ఒకటేసారి సబ్మిట్ చేయండి. మీకు మళ్ళీ మళ్ళీ కాల్స్ రాకుండా క్లియర్గా ఒకటేసారి డాక్యుమెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. నేను దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారి మా వీడియోని చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.